నేను మీ స్కూల్కి ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి చెప్తున్నా, తప్పు అంటే ఏంది, ఒప్పు అంటే ఏంది, అసలు ఏది తప్పు ఏది ఒప్పు అని ఎట్లా తెలుసుకోవాలి మీరంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇది జాగ్రత్తగా వినాలి. మీరు ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తే, అంటే నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా, ఎవరు చూడకుండా చేయాలి అని ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు అదేంటి గట్టిగా చెప్పాలా? మీరు ఎవరు చూడకుండా చేయాలి అనుకుంటే అది తప్పు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. అట్లా పోయినప్పుడు మీ మైండ్కి అప్పుడు గుర్తు రావాలి, ఈ వర్డ్ గుర్తు రావాలి. అంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నా అంటే ఇది తప్పని అర్థము, మనం చేయొద్దు. అట్లా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. అనుకున్నది సాధించకపోయినా బాగుంటారు. అనుకున్నది సాధించకపోతే మునిగిపోయింది ఏం లేదు. మనం చాలా అనుకుంటాం, అన్నీ జరగాలని ఏం లేదు. కానీ బాగుంటే హ్యాపీగా ఉంటే కూడా సరిపోతుంది. కాబట్టి ఓడిపోతే బాధపడడం, గెలిస్తే ఎక్కువ సంబరాలు చేసుకోవడం అనే దానికి కొంచెం దూరంగా ఉండాలి. స్థిత ప్రజ్ఞత అనేది పాటించాలి అని వివేకానంద చెప్తాడు. అంటే గెలుపోవడంలో అది వస్తుంటాయి పోతుంటాయి, మనం ఏదొచ్చినా ఒక కాన్స్టాంట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తుంటాడు. కాబట్టి వివేకానందని స్ఫూర్తితోని మీరందరూ బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళి రేపొద్దున నేను ఇంకొక 20 సంవత్సరాలు సర్వీస్లో ఉంటా, మీరు ఇంకో 10 సంవత్సరాల్లో మాతో సెల్యూట్ కొట్టించుకునే పొజిషన్లోకి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రధాన ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి స్నేహితులందరికీ ఈరోజు మనం యువజన దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయితే స్వామి వివేకానంద 12వ జనవరి 1863 జన్మించాడు. ఈ రోజును మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1884 ప్రభుత్వం దీన్ని ప్రకటించింది. ఎందుకంటే ఒక అమెరికా మహాసభలో అంతమంది ముందట భారతదేశం గొప్పతనాన్ని గురించి చెప్పిండు. ఆయనే చికాగోలోకి వెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నా కానీ కూడా అంతమంది ముందట భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటచక్యం చేసిండు. అంతటి గొప్పవారినైనా వారిని ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి. ధన్యవాదాలు. They are not in this position. Yes or no? So whatever, and Swami Vivekananda also believed in hard work, smart work, isn't it? Today also, in future also. Now I request our Ram Prasad sir to deliver a few words about Swami Vivekananda. Children, our CA sir had delivered